వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నుండి టెట్ రాయబోతున్నటువంటి అభ్యర్థుల కోసం ముఖ్యంగా ఇంగ్లీష్లో ఏ రకమైనటువంటి సిలబస్ ఉండబోతుందో మీకు చూపించబోతా ఉన్నాను. చూసినట్లయితే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా టెట్ రెండు పేపర్లు ఉండబోతుంది, పేపర్ 1 అండ్ పేపర్ 2. రెండు పేపర్స్లో కూడా ఇంగ్లీష్కి వచ్చేసి 30 మార్క్స్ ఉండబోతా ఉంది. చూస్తే మొత్తంగా ఒక్కొక్క పేపర్లో పేపర్ 1 రాసే వాళ్ళకైనా పేపర్ 2 రాసే వాళ్ళకైనా మొత్తంగా 30 బిట్స్ ఉంటాయి. ఒక్కొక్క బిట్కి వచ్చేసి 1 మార్క్ ఉంటుంది. 30 బిట్స్కి 30 మార్క్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో దీంట్లో ఈ 30 మార్క్స్ గాను కాంటెంట్కి 24 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా పెడగాజీకి 6 మార్క్స్ ఉంటాయి. ఈ విధంగా 24 + 6 మార్క్స్ 30 మార్క్స్ అవుతుంది. సో దీనికోసం క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుందంటే క్వశ్చన్లో ప్రతి క్వశ్చన్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 4 ఆప్షన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇక ఆ తర్వాత నెగిటివ్ మార్క్స్ అనేవి కూడా ఏమీ లేవు. మీరు ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా కంపల్సరీగా అయితే పెట్టొచ్చు. నెగిటివ్ మార్క్స్ అనేవి లేవు. సో మొత్తంగా పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించినటువంటి మార్క్స్ డివిజన్ ఈ విధంగా ఉంది. ఇంకా తర్వాత చూస్తే ఈ 30 మార్క్స్కు సంబంధించి అభ్యర్థులు ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలో చూడండి. టోటల్ సిలబస్ ఏ విధంగా ఉంటుందో ఇంగ్లీష్ చూద్దాం. సో ముందుగా కాంటెంట్ 24 మార్క్స్ ఉంటుంది అనుకున్నాం కదా. ఈ కాంటెంట్ 24 మార్క్స్ గాను 16 టాపిక్స్ అనేవి ఉన్నాయి. ఆ 16 టాపిక్స్లో ఏమేమి వస్తాయో చూద్దాం. మొదటగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంటుంది. రెండవది వచ్చేసి టెన్సెస్. మూడవది టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఫోర్త్ వన్ ప్రిపోజిషన్స్ అండ్ ఆర్టికల్స్. ఫిఫ్త్ వన్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సిక్స్త్ వన్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. సెవెంత్ వన్ క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్ ట్యాగ్స్. ఎయిత్ వన్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్. అదేవిధంగా నైన్త్ వన్ చూస్తే ఫ్రేజల్ వర్బ్స్. 10th వన్ రీడింగ్ కాంప్రిహెన్షన్. 11th వన్ కాంపోజిషన్. 12th వన్ వొకాబ్యులరీ. 13th టాపిక్ మీనింగ్ ఆఫ్ ఇడియమ్స్. 14th కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. 15th వన్ సీక్వెన్సింగ్ ఆఫ్ సెంటెన్సెస్. 16th ఎర్రర్ ఐడెంటిఫికేషన్ విత్ ఇన్ ఏ సెంటెన్స్. సో ఇవి 16 టాపిక్స్. అంటే మొత్తంగా మనకి 24 మార్క్స్ ఉన్నాయి. టాపిక్స్ మాత్రం 16 ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలంటే ప్రతి ఏరియా నుండి కూడా మినిమం 1 బిట్ అయితే వస్తుంది. కొన్నిటి నుండి 2 కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా అయితే ప్రతి టాపిక్ నుండి కూడా కంపల్సరిగా 1 మార్క్ వస్తుంది. కొన్ని ఏరియాస్ నుంచి 2 మార్క్స్కి వచ్చే అవకాశం కూడా ఉంది. అది ఏ విధంగా ఉంటుందన్నది మీకు అన్ని మోడల్ పేపర్స్ని కూడా ప్రీవియస్ మోడల్ పేపర్స్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా వాటికి ఆన్సర్స్ కూడా ఇస్తాను. మీరు ఈ వీడియో తర్వాత వాటిని కూడా ఫాలో అవుతున్నట్లయితే ఆ ప్రీవియస్ పేపర్స్ని ఏ విధంగా సాల్వ్ చేశాను అనేది చూస్తే మీరు కొంత కాన్ఫిడెన్స్ పొంది 30 మార్క్స్ గాను 30 మార్క్స్ తెచ్చుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు పెడగాజీకి సంబంధించి 6 మార్క్స్ వస్తాయనుకున్నాం 30లో. ఈ 6 మార్క్స్కి సంబంధించి ఏ టాపిక్స్ ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్. సెకండ్ వన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. థర్డ్ వన్ ఫనెటిక్స్. అంటే పేపర్ 1 అండ్ 2కి రెండింటికి వస్తుంది ఫనెటిక్స్. ట్రాన్స్క్రిప్షన్కి సంబంధించి మాత్రం కేవలం సెకండ్ పేపర్లో మాత్రమే వస్తుంది. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్. ఫిఫ్త్ వన్ అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. సిక్స్త్ వన్ టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ వొకాబులరీ ఐటమ్స్. సెవెంత్ వన్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఇన్ ఇంగ్లీష్. ఎయిత్ వన్ లెసన్ ప్లానింగ్. నైన్త్ వన్ కరికులం అండ్ టెక్స్ట్ బుక్స్. 10th వన్ ఇవాల్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్. సో ఇవి 10 టాపిక్స్ మనకున్నాయి. వీటి నుండి 6 మార్క్స్ అనేది రావటం జరుగుతుంది. మీకు మోడల్ పేపర్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటిలో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవన్నీ చూస్తారు. తర్వాత ఒక్కొక్క టాపిక్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ఏ విధంగా వస్తాయో కూడా మీరు రాబోయే వీడియోస్లో చూస్తారు. సో మరిన్ని టాపిక్స్ కోసం టెట్లో 30 మార్క్స్కు 30 మార్క్స్ స్కోర్ చేయాలంటే ఈ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మీకు పూర్తి స్థాయిలో హెల్ప్ చేయటం జరుగుతుంది.